ఇది ఒక చిన్న గ్రామం కథ. నీలి చీకటితో కప్పుకున్న రాత్రి. ఆ నిశ్శబ్దంలో ఒక చిన్న దీపం మాత్రమే వెలుగుతోంది. ఆ దీపాన్ని చేతిలో పట్టుకుని ఉన్నాడు ఒక చిన్న బాలుడు. అతని పేరు జే. ప్రతి ఒక్కరూ అడుగుతారు, చీకటిని ఎలా పోగొట్టాలి? కాని జై మాత్రం వేరే ప్రశ్న అడిగాడు. చీకటి ఎందుకు వస్తుంది? ఆ ప్రశ్నే అతన్ని ఒక భయానక మార్గం వైపు నడిపించింది. ఆ మార్గంలో ఎవ్వరూ వెళ్లరు. ఎందుకంటే అక్కడ చీకటి మాత్రమే కాదు, భయం కూడా ఉంటుందంటారు. జై చేతిలో ఉన్న చిన్న దీపం అతని ధైర్యానికి గుర్తు. కాని ఒక్కసారిగా ఆ దీపం ఆరిపోయింది. చుట్టూ చీకటి, పూర్తిగా చీకటి. భయం వచ్చినా జై వెనక్కి తిరగలేదు. అప్పుడు చీకట్లో ఒక చిన్న ఏడుపు వినిపించింది. ఒక చిన్న పాప రాయి వెనుక కూర్చొని భయంతో ఏడుస్తోంది. జై మెల్లగా ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకున్నాడు. భయపడకు, నేనున్నాను అని చెప్పాడు. వాళ్ళిద్దరూ ముందుకు నడిచే సమయంలో దూరంలో ఒక పెద్ద నీడ కదిలింది. భయం మళ్లీ వచ్చింది. కాని దగ్గరకు వెళ్ళాక ఆ నీడ నిజం బయటపడింది. అది ఒక వృద్ధుడు. అతని చేతిలో ఒక చిన్న మంట. వృద్ధుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, వెలుగు లేకపోతే మన ఊహలే దయ్యాల్లా మారుతాయి బిడ్డా. ఆ చిన్న మంటను పిల్లల చేతిలో పెట్టి వృద్ధుడు మెల్లగా అదృశ్యమయ్యాడు. ఆ వెలుగుతో వాళ్ళిద్దరూ గ్రామానికి తిరిగి వచ్చారు. ఉదయం వెలుగు గ్రామాన్ని కమ్మేసింది. అప్పుడు జే అర్థం చేసుకున్నాడు, చీకటిని పోగొట్టేది పెద్ద దీపాలు కాదు, మనలోని చిన్న ధైర్యమే అసలైన వెలుగు అని. జీవితంలో చీకట్లు వస్తాయి, భయాలు వస్తాయి. కాని మనసులో వెలుగు ఉంటే ఏ చీకటి కూడా మనల్ని ఓడించలేము. ఇదే చిన్న దీపం చెప్పిన పెద్ద సత్యం.